మొన్నొచ్చింది ఒక ఆయిల్ ట్యాంకరు నేరుగా ఏది ఆ ట్యాంకర్ నడిపేటటువంటి అంటే ఆ నౌకని నడిపేటటువంటి ఆహ్, పై ఎవరైతే నావిగేషన్ స్పెషలిస్ట్ ఉంటాడో తను జాగ్రత్తగా ఎలాంటి లైటింగ్ లేకుండా రాడార్స్‌ను గూడా ఆఫ్ చేసేసి తీసుకురావడం వల్ల ఇరాన్‌కి సంబంధించినటువంటి రాక్షస దళాలు దాని మీద దాడి చేయలేకపోయినాయి. యువతలకొచ్చేసాడు. ఇప్పుడు అది తర్వాతన అంటే అది మనకి ఇండియాకొచ్చేసింది. జరిగిపోయింది. ఇప్పుడు కొత్త విషయం ఏంటి అంటే 2 నౌకలు వాణిజ్య నౌకలు గ్యాస్‌తో ఉన్నటువంటి నౌకలు అక్కడ హార్ముజ్ జలసంధి దగ్గర స్ట్రక్ అయ్యి ఉన్నాయి. అవి తీసుకొస్తే మళ్ళీ మెరుపు దాడి చేస్తారేమో! అదేం వేరే దేశాలకు సంబంధించినయి. మన జెండాతో అయితే అలౌ చేస్తామంది ఇరాన్. ఇప్పుడు మన దేశానికొచ్చేటటువంటి సరుకు అది రానియ్యాలని నిన్న మన విదేశాంగ మంత్రి ఇరాన్ విదేశాంగ మంత్రితో మాట్లాడితే వెంటనే అనుమతి ఇచ్చారట. అనుమతి ఇవ్వడం ఏంటి? ఆళ్ళ అబ్బా సొత్తు అదేమన్నా సముద్రం ఎవడబ్బా సొత్తు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇట్లాంటి దాని గురించి సరెండర్ మాటలు మాట్లాడరు. రాహుల్ గాంధీ గాని, ఇంకొకళ్ళు గాని. బేసిక్‌గా మన విదేశాంగ మంత్రి మాట్లాడి మా వాళ్ళ జోలికి రాబాకండి అని చెప్పాడు. ఓకే. ఓకే అన్నారు. మన నౌకలు వస్తాయి. రాబోయే రోజుల్లో మిగతా 30, 40 నౌకలను కూడా అట్టా తెచ్చుకునే ప్రయత్నం జరుగుతుంది.